ప్రభు తమరు గయాసురుడికి ఒక వరాన్ని ప్రసాదించారు. ఫలితంగా ఎవరికీ పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. యజ్ఞ యాగాలు ఎవరూ చేయడం లేదు. ప్రభు, సమస్త దేవతలకు హవిస్సుల రూపంలో ఆహారం లభించడం లేదు. ఇప్పుడు తమరే పూనుకోవాలి ప్రభు. దేవతలందరూ బలహీనులైపోతున్నారు. మహాదేవా, ఇదే పరిస్థితి కొనసాగితే మహా ఆదిశక్తి మీరు రక్షించిన ఈ ప్రపంచంలో ప్రాణులేవి మిగిలిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం, గయాసురుడి అంతం. తనే లేని పక్షంలో అతడి ద్వారా ఎవరికి విముక్తి లభించదు కదా. సృష్టి సమతుల్యత కోసం నేను అతనిని అంతం చెయ్యక తప్పదు. లేదు దేవేంద్ర, గయాసురుడు నాకు భక్తుడు, నిర్దోషి, పుణ్యాత్ముడు. నాకు తెలుసు సృష్టిలో సమతుల్యత అవసరమే. కానీ దానికోసం ఒక నిర్దోషిని వధించడమా ఎంత మాత్రమూ మంచిది కాదు. అదీకాక ప్రస్తుతం మీ దేవతల్లో ఎవరూ తనకి హాని కలిగించలేరు. మీకంత సామర్థ్యం లేదు. కానీ ప్రభు, తనకి నా వర ప్రభావంతో తన చుట్టూ ఒక బలమైన తేజస్సు ఆవరించింది. ఒకవేళ నేను మీ ప్రతిపాదనకి అంగీకరించినప్పటికీ తమరి శక్తి ఆ బలమైన తేజాన్ని ఛేదించి గయాసురుణ్ణి వధించే సమస్య లేదు. మనందరం ఏదో ఒక పరిష్కారాన్ని కనిపెట్టక తప్పదు. అది వీలైనంత త్వరలో చేయాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఓం నమో విష్ణుదేవాయ నమః. 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 గయాసుర, ప్రణామాలు బ్రహ్మదేవా. నాకు తెలుసు గయాసుర, శ్రీహరి తపస్సులోనే నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని. అందువల్ల నా నుండి గాని మరొకరి నుండి గాని నీకు ఎటువంటి వరము అవసరం లేదని. అందుకే నీ నుండి నాకు ఒక వరం కావాలి గయాసుర.